ఏంది మహిత మరి ఇంత కకృతే? 20 రూపాయల బాటిల్ కోసము మిగిలిపోయి నీళ్లు తీసుకున్నావు. పోయి పెట్టయిపో ఫస్ట్. సరేలేండి. పెట్టేసినావా బాటలు? పెట్టినాలేండి, పదండి. అబ్బా, ఇక్కడ చుట్టుపక్కల నీళ్లు కూడా లేవే, దాహం వేస్తుంది. అయ్యో మహిత, అక్కడ చూడు, ఆమె ఇబ్బంది పడుతుంది. చూద్దాం పద ఒకసారి పోయి. అయ్యో అవునండి, పోదాం పదండి. అయ్యో ఏమైందమ్మా? అయ్యో మహిత, నువ్వు చూసుకో, ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఉందేమో, నేను పోయి తీసుకొని వస్తాను. ఈయనొకడు. ఇదిగోమ్మా వాటర్ తీసుకోమ్మా, తాగమ్మా నిదానం. చాలా థ్యాంక్స్ అక్క, నీళ్ళు ఇచ్చి నా ప్రాణాలను కాపాడినావు అక్క. ఎక్కడ నీళ్లు దొరకడం లేదు మహిత. ఆ నీళ్ళు ఎక్కడివి? మీరు ఇందాక హోటల్లో 20 రూపాయలు కక్కుర్తి పడతాం నీళ్లు పడేయమని చెప్పినారు కదా, ఆ నీళ్ళేనండి ఇప్పుడు ఆమె ప్రాణాలు కాపాడింది. మంచి పని చేసినావు మహిత. మనము నీళ్ళనట్టు వృధా చేసుకుంటూ పోతే మన భావితరాలకు ఏది మిగలదండి. అవును, ఎన్నోసార్లు నేను నీటిని వృధా చేశాను. ఇప్పుడు అర్థమవుతుంది నీటి విలువ ఏంటో నాకు. మనము ఇట్లనే నీటిని వృధా చేసుకుంటూ పోతే అన్ని ప్రాంతాలు కరువు ప్రాంతాలు అయిపోతాయి. అందుకే వాన నీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. మనుషులకి మాత్రమే కాదు, పశువులకి పక్షులకి కూడా నీళ్లు పెట్టండి. బట్టలు ఉతికేటప్పుడు, సామాన్లు కడిగేటప్పుడు చాలా నీళ్లు వేస్ట్ చేస్తాంటి అక్క. ఇప్పటి నుంచి అలా చేయను. దయచేసి మీకు నీళ్లు ఎంత కావాలో అంత మాత్రమే వాడుకోండి. నీటిని పొదుపు చేద్దాం.